బొమ్మిడాయల చేపలను కూడా పాన్ ఫ్రై చేస్తారన్న విషయం మీకు తెలుసా? మేమైతే ఈరోజు చేసాము. టేస్ట్ అయితే సూపర్. అసలు ఏం జరిగిందంటే మా తమ్ముడు అయితే పెద్ద బొమ్మిడాయల చేపలు తీసుకొని వచ్చి వాటిని అయితే నీట్గా క్లీన్ చేశాడు. మా అమ్మ వాటిని పులుసు పెట్టడం లేట్ అవుతుందని చెప్తే వెంటనే వాటిని తీసుకొని నీట్గా అయితే కట్ చేసి ఘాట్లు అయితే పెట్టేసాం అనమాట. వెంటనే మసాలా తయారు చేద్దామని చెప్పి ఉప్పు, కారం, మసాలా అండ్ కొంచెం అల్లం అయితే యాడ్ చేసి దాంట్లో ఆయిల్ అయితే పోసి ఆ మసాలా మిశ్రమాన్ని అయితే బాగా కలిపాను అనమాట. పూర్తిగా మంచిగా చేపలకు పట్టే విధంగా. ఆ తర్వాత ఒక్కొక్క ముక్కకైతే ఈ మసాలాని గట్టిగా పట్టించాము. ఎందుకంటే ఈ మసాలా అనేది తగిలినప్పుడు దాని టేస్ట్ అనేది తెలుస్తుంది. సో వెంటనే ఆలస్యం చేయకుండా గ్యాస్ అయితే వెలిగించి ప్యాన్ అయితే పెట్టాము. ఆ ప్యాన్ మీద లైట్గా ఆయిల్ పోసి ఆ చేప ముక్కలను అయితే ఆ ప్యాన్ మీదకి ట్రాన్స్ఫర్ చేసాము. దాని మీద ఇంకొంచెం అయితే ఆయిల్ పోసాము, ఎందుకంటే పోసిన ఆయిల్ సరిపోదు అనిపించింది. ఆ తర్వాత వచ్చి ఆ స్మెల్ చూసి మాత్రం కంప్లీట్గా టెంప్ట్ అయిపోయాము. సూపర్గా ఉందన్నమాట. ఆ మసాలాకి, ఆ ఫిష్కి, ఆ ఆయిల్ మీద ఫ్రై అవుతుంటే అసలు ఆ స్మెల్కి చెప్పలేము అనమాట. నోరూరిపోయింది, అంత బాగా అనిపించింది. సో ఒక 15 మినిట్స్ అయితే వాటిని అలా ఫ్రై చేసాము. తర్వాత వాటిని అయితే మంచిగా ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఒక ఆనియన్ అయితే కట్ చేసాము. ఇంత ఫిష్కి ఆనియన్ లేకపోతే ఎలా చెప్పండి? సో కంపల్సరీ ఉండాల్సిందే. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా, ఈ లోకమే వండి వాచడానికి వేదికరా. వెడి వెడనల్లో నెయ్యి